నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో ఒంట్లో రాగి ఎక్కువైతే ప్రమాదమే, జీర్ణ లయ తప్పితే సమస్యలెన్నో, ఆరోగ్య పరిమళం, ఆరోమా థెరపీ, పసిబిడ్డ తరచూ గుక్కపెట్టి ఏడుస్తుందా, ఇంకా హెల్త్ టిప్. మన శరీరం పంచభూతాల సమ్మేళితం మాత్రమే కాదు, అనేక లోహాల ఖనిజ లవణాల సమాహారం కూడా. ఇవన్నీ మన ఒంట్లో వాటి మోతాదుల్లో తగుపాలల్లో ఉన్నంత వరకు మనకే ఇబ్బంది ఉండదు. వాటి మోతాదుల్లో హెచ్చుతగ్గులు మొదలైతే మన శరీరం విషపూరితం కావడం మొదలవుతుంది. ఆరోగ్యం కూడా క్రమంగా దెబ్బతినిపోతుంది. ఒంట్లో రాగి పేరుకుపోయే విల్సన్ డిసీజ్ కూడా అలాంటిదే. జన్యుపరమైన మార్పులతో పాటు కాలేయం పనితీరు దెబ్బతినడం వల్ల తలెత్తే ఈ అరుదైన జబ్బుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవనశైలిలో రాగి లోహానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. రాగి పాత్రలో నీళ్లను తాగడం మంచిదని, ఆరోగ్యకరమని భావిస్తాం. రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలు, తాయెత్తుల్ని ధరిస్తాం. అయితే ఇంత విశిష్టమైన రాగి లోహం మోతాదుకు మించి మన ఒంట్లో పేరుకుపోవడం మొదలైతే మన ఆరోగ్యం దెబ్బతినపడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదురవుతాయి. సాధారణంగా మన ఒంట్లో జీవక్రియలు సాఫీగా, సవ్యంగా జరిగేందుకు కొంత మోతాదులో రాగి అవసరం. రాగి అనేది జీవక్రియల్లో కోఫాక్టర్గా వ్యవహరిస్తుంది. అయితే మన ఒంట్లో రాగిని తగుపాళ్లలో ఉంచేందుకు కాపర్ బైండింగ్ ప్రోటీన్ల సాయంతో కాలేయం ఎప్పటికప్పుడు శ్రమిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో కాపర్ బైండింగ్ ప్రోటీన్లలో మార్పులు రావడం, కాలేయం పనితీరు మందగించడంతో మెదడు, కాలేయం వంటి అవయవాల్లో రాగి పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ పరిణామం ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒంట్లో రాగి పేరుకుపోవడాన్ని వైద్య పరిభాషలో విల్సన్ డిసీజ్గా పిలుస్తారు. విల్సన్స్ డిసీజ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి లివర్కు సంబంధించినటువంటి వ్యాధి. దీని లోపల లివర్కు సంబంధించింది అసలు లివర్లో ఏమవుతుంది, ఒక జాండీసా, కామెర్లా లివర్ యొక్క డిస్ట్రక్షన్ జరుగుతుందా అంటే విచిత్రంగా కాపర్ మెటబాలిజం లోపల ఎక్కువగా లివర్ లోపల డిపాజిట్ అయిపోతుంది. కాపర్ అనేది మనం తినే ఆహార పదార్థాలలో లోపలికి వస్తుంది, డైజెషన్ అవుతుంది. కాపర్ అనేటువంటి ఎలిమెంట్సు లివర్లో ఉండేటువంటి సర్టెన్ సెరిలోప్లాస్మిన్ లాంటి ఎంజైమ్స్ వాటిని డైల్యూట్ చేసి మలమూత్రాదుల ద్వారా శరీరం నుండి బయటికి పంపిస్తాయి. శరీరం నుండి బయటికి కాపర్ను పంపించకుండా లివర్ లోపల నిలువ ఉండే ఒకానొక చెడ్డ వ్యాధే విల్సన్స్ డిసీజ్. ఆయుర్వేదంలో దీనికి యకృతి వికారము లేదా కుంభకామల అని అంటాం. దీనిలో ఏమవుతుందంటే 100 mcg కంటే కాపర్ డిపాజిట్ లివర్లో పెరగడం, సెరిలోప్లాస్మిన్ లెవెల్ 20 mcg కంటే తగ్గడం, ఈ ఎక్కువగా ఉండేటువంటి కాపర్ 100 mcg స్టేజ్ను దాటినప్పుడు లివర్ సెల్స్ లోపల నిబిడీకృతమై లివర్ సెల్స్ను క్రమేణా డ్యామేజ్ చేసి లివర్ యొక్క ప్రక్రియలను అంతమొందింపచేసి ఎస్ఐటిస్ వ్యాధి, పోర్టల్ హైపర్టెన్షన్, ఎస్ఐటిస్, యూసోఫాజియల్ వ్యారిసెస్, పైల్స్, క్రమేణా దాని యొక్క కాంప్లికేషన్ బ్రెయిన్ మీద కూడా పడి న్యూరో విల్సన్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కాంప్లికేషన్ను కూడా చూస్తున్నాం. విల్సన్ డిసీజ్ వారసత్వంగా సంక్రమించే అరుదైన వ్యాధి. కాపర్ బైండింగ్ ప్రోటీన్లలో మార్పుల కారణంగా జీవక్రియల్లో సమతూకం దెబ్బతినడంతో తలెత్తే ఈ వ్యాధి మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి కౌమార దశలో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. విల్సన్ డిసీజ్ బారిన పడ్డప్పుడు నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. నరాల బలహీనత మొదలవుతుంది. శరీరం వణుకుతున్నట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒళ్లంతా బిగుసుకుపోతుంటుంది. తరచూ కామెళ్ల బారిన పడుతుంటారు. కళ్ల చుట్టూ గోధుమ రంగులో వలయాలు ఏర్పడుతుంటాయి. కాలేయం పనితీరు మందగించిపోతుంది. లివర్ సిరోసిస్ మొదలవుతుంటుంది. హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే కాలేయ వైఫల్యం కారణంగా మెదడు వాపు కూడా వస్తుంటుంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. అయితే విల్సన్ డిసీజ్ను ముందుగానే పసిగట్టినప్పుడు జీవనశైలి, అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మేము యకృతిలో డిపాజిట్ అయినటువంటి కాపర్ అంశాలని తొలగించడానికి ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి
చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానిలో శుద్ధి చేయడానికి రేచనము, పర్గేషన్ అనే ప్రక్రియను మేము కొన్ని రకాలైనటువంటి దశమూల క్వాద చూర్ణంతో కానీ, కషాయాలతో కానీ, త్రిఫలా కషాయాన్ని కాచి రోజు 100 ml రేచన ప్రక్రియలో ఇవ్వడం, అట్లాగే లివర్ను శుద్ధి నొందింపడానికి భూమ్యాంలకి, కటుకి, ఉత్తరేని, త్రిఫలా లాంటి చూర్ణ సంయుక్తాలని 60 భాగాలుగా చేసి ఉదయం 1 రాత్రి 1 ఇవ్వడం, తర్వాత డీటాక్స్ శోధన థెరపీ పంచకర్మలకు సంబంధించినటువంటివి ఆయా దోషానుసారంగా చేయడం ద్వారా వాళ్ళకి టోటల్గా ఉపయుక్తమైంది. అయితే దీనిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఏదైతే మెటబాలిజాన్ని శుద్ధి చేసే ప్రక్రియను సెరిలోప్లాస్మిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, డిపాజిట్స్ పెరుగుతున్నాయి. కాకపోతే కాపర్ డిపాజిట్స్ను ఎలిమినేట్ చేసే లాంటి పెన్సిలనమైన్ లాంటి డ్రగ్స్ అల్లోపతిక్లో ఉన్నప్పటికీ ఆ డ్రగ్ వాడినంత కాలం కాపర్ డిపాజిట్స్ లివర్ లోపల ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి. అది డ్రగ్ ఆపితే మళ్ళీ కాపర్ అంశం మళ్ళీ వస్తుంది. ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేస్తూ కొంతకాలం పెన్సిలమైన్ డ్రగ్స్ను కంటిన్యూ చేస్తూ ఆయుర్వేదిక్ డీటాక్స్ చికిత్స, రేచనాది ప్రక్రియలు అనేటువంటి ఆయుర్వేదం ఇచ్చిన వరాన్ని సంయుక్తంగా ఉపయుక్తంగా ఆయుర్వేదిక్ పేషెంట్స్ మీద వాడడం ద్వారా మేము 6 నెలల్లోనే కాపర్ యొక్క అంశాలని 100%గా కంట్రోల్ చేయగలిగి ఈ దిశానిర్దేశం లోపల మేము ఒక సొల్యూషన్ను చూపెట్టగలిగిన వాళ్ళం అవుతున్నామండి. విల్సన్ వ్యాధి చికిత్సలో ప్రధానంగా రాగి పేరుకుపోవడాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉంటుంది. మూత్రంలో రాగి విసర్జనను పెంచడం, అలాగే పేగుల్లో రాగి శోషణను తగ్గించడం ద్వారా ఒంట్లో రాగి పేరుకుపోకుండా చూస్తారు. ఇందుకు పెన్సిలామైన్, కాపర్ కేలేటర్స్, జింక్ వంటి మందులు బాగా తోడ్పడతాయి. ఓవైపు మందులు, మరోవైపు జీవనశైలి అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే విల్సన్ డిసీజ్ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. విల్సన్ డిసీజ్ మరీ ప్రమాదకరంగా మారినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. గుండె లప్టప్ అంటూ లయబద్ధంగా స్పందించడం మనకు తెలిసిందే. మరి మన జీర్ణాశయం కూడా ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఈ జీర్ణలయ దెబ్బతినడం మూలంగానే చాలా రకాల జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే పొట్టలో సమస్యలు చాలా వరకు సర్దుకోవడమే కాదు, జీర్ణ వ్యవస్థలో జబ్బులు తగ్గే అవకాశం ఉందని ఇవాళ అనేక పరిశోధనల్లో వెల్లడవుతుంది. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్ మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ద్వారా పొట్టలో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో జీర్ణలయ గురించిన పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో ఉన్న ఏదైతే పేస్ మేకర్ సిస్టమ్ అంటామో, కదలికలు అనేవి ఉంటాయో, సో అవి సైంటిస్ట్ కూడా చాలా క్లిష్టమైన క్వశ్చన్. చాలా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు వరకు 5-6 కారణాలు మాత్రం కనుక్కున్నాం. ఒకటి, మనకి ఇది పగల రాత్రి అని బాడీకి తెలియకపోవటం వల్ల, మనం తీసుకునే ఆహారం టైమింగ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత టెంపరేచర్ చేంజెస్, తర్వాత మనం తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్, ఈ యాక్టివిటీస్ వల్ల, మళ్ళీ ఇంకోటి హార్మోనల్ యాక్టివిటీస్. సో మెయిన్గా ఏంటంటే సర్కేడియన్ రిథమ్, ఇది డే నైట్ ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి. రెండోది హైడ్రేషన్, ఎక్సర్సైజ్, హార్మోన్స్, వీటినండి ఫాలో ఇచ్చి, సో దీని యొక్క రెమెడీస్ కూడా అదే రకంగా మనం చేసుకోవచ్చు. సో మన బాడీని రీట్రైన్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక పక్కన పెట్టయితే స్ట్రెస్ని క్రియేట్ చేయడం వల్ల మనకు హార్ట్ మీద పాల్పిటేషన్స్ ఎలా అయితే వస్తున్నాయో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా అంతే రకంగా మారిపోతూ ఉంటున్నాయి. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంటుంది. మనకు తెలుసు కొంతమందికి గుండె తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. పొట్టకి కూడా అలాంటి రిథమ్ యాక్టివిటీ ఉందని చెప్పారు కాబట్టి దానికి ఏమైనా స్పెషల్ పరికరాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అలాంటిదే ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ అనేది ఒక ఈసీజీ టైప్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు దీంట్లో 3 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళలో తక్కువగా కొట్టుకుంటుంది, ఒకళ్ళలో అధికంగా కొట్టుకుంటుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. తక్కువగా కొట్టుకున్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళు తీసుకున్న ఆహారము పూర్తిగా డైజెస్ట్ అవ్వక తేపులు రావటము, బెల్చింగ్ రావటము, చెడు దుర్వాసన రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఆ యొక్క ఈ ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రామ్ అని చెప్పి ఒక ఈసీజీ లాగా తీస్తాము. తీసిన తర్వాత ఎంత లేట్గా వెళ్తుంది ఫుడ్
అనేది తెలుసుకున్న తర్వాత ఒక రకమైన పేస్ మేకర్ గుండెకి ఎలాగైతే పెడతామో అలాంటిదే పొట్ట మీద కూడా అదే సైజులో 2 ఇంచులు కరెక్ట్గా మనకి ఈ సైజు ఉంటుంది చూపించాలంటే, అది పొట్టకి పెట్టి దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం అన్నమాట. పెట్టడం వల్ల దాంట్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా స్టిమ్యులేట్ అవటం వల్ల ఈ యొక్క కంట్రాక్షన్స్ ఈ పైనుంచి మెల్లగా వెళ్తూ ఉంటుందన్నమాట. నిమిషానికి 20 నుంచి 30 సార్లు అలా స్టిమ్యులేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అలా డైజెస్ట్ అయ్యి కిందకు వెళ్తూ ఉంటుంది. సో దీని నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా చేసిన స్టడీస్ చూస్తే వీళ్ళలో ఎవరికైతే పేషెంట్స్కి వాంతులు అవుతున్నాయో, లేకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో, కడుపు ఉబ్బరంగా ఉండి, లేకపోతే వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అంటారు దీన్ని. పూల సుగంధానికి మది పరవశిస్తుంది. వంటకాల గుమగుమలకు పొట్టలో ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది. అంతా పరిమళాల మాయ. మన జీవితం కూడా ఉమ్మనీటి వాసనతో తల్లిని గుర్తించడంతోనే మొదలవుతుంది. మనసుకు ఉల్లాసం కలిగించడం దగ్గర నుంచి ఒత్తిడిని మటుమాయం చేయడం వరకు పరిమళాలు చేసే మేలు అంతా ఇంత కాదు. శారీరక మానసిక అనారోగ్యాలకు పరిమళ చికిత్సలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరోమా థెరపీలో ప్రధానంగా నూనెలతో వాసన పీల్చేలా చూడటం, మర్దన, స్నానం చేయటం అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. పరిమళ చికిత్సలో ముఖ్యంగా గులాబీ, మల్లె, గంధపు చెక్కలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, అతిమధురం వేళ్లు, నారింజ పండ్ల నుంచి తీసిన నూనెల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పరిమళాలు ప్రధానంగా వాసన ద్వారానే ఒంట్లోకి ప్రవేశిస్తాయి. వాసనను పీల్చినప్పుడు ముందుగా మన ముక్కు పైభాగంలోని వాసనలను పసిగట్టే భాగం ప్రేరేపితమవుతుంది. అక్కడి నాడుల ద్వారా ఆయా సంకేతాలు మెదడుకు చేరుకుని భావోద్వేగాలు, కోరికలు, ఆకలి, జ్ఞాపకాలతో ముడిపడిన భాగాన్ని ప్రేరేపిస్తాయి. హార్మోన్ల స్థాయిలను నియంత్రించే గ్రంథులను ఉత్తేజితం చేస్తాయి. ఇలా శరీరం, మనసు మీద గాఢమైన ప్రభావం చూపిస్తాయి. ఇక కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిలో పరిమళ నూనెలను కలిపి మర్దన చేయటం మరో పద్ధతి. మర్దన చేసినప్పుడు చర్మం కూడా వీటిని గ్రహించుకుంటుంది. ఇవి కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి ఒంట్లో పేరుకుపోయిన మలినాలను బయటకు వెళ్లగొడతాయి. ఇలా ఆరోగ్యం కుదుట పడడానికి తోడ్పడతాయి. పరిమళ నూనెలను కలిపిన నీటితో స్నానం చేయించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. వెచ్చటి నీటి మీద నూనెలు తేలికగా ఆవిరవుతాయి. దీంతో పరిమళాలు మెదడుకు త్వరగా చేరుకుంటాయి. బకెట్ నీటిలో 3 నుంచి 5 చుక్కల పరిమళ నూనె కలిపి స్నానం చేయొచ్చు. మామూలుగానే స్నానం చేసినప్పుడు కండరాలు వదులవుతాయి. దీనికి పరిమళ నూనెలు కలిస్తే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. సౌందర్యాన్ని పెంపొందించడానికి సైతం పరిమళ చికిత్స ఉపయోగపడుతుంది. అరోమా థెరపీ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడితో తలెత్తే దుష్ప్రభావాలు తగ్గడానికి లావెండర్, గులాబీ, కెమోమిల్లే పరిమళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లావెండర్ నూనెను నీటిలో కలిపి దిండు మీద చల్లుకుంటే నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది. గులాబీ నూనె చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. నిమ్మగడ్డి, మల్లె, గులాబీ, లావెండర్ నూనెల వంటివి విషతుల్యాలను తొలగిస్తాయి. జలుబు చేసినప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను కలిపి ఆవిరి పట్టొచ్చు. తులసి పరిమళంతో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గడానికి దోహదం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే లావెండర్, యూకలిప్టస్ నూనెల ఆవిరి పట్టొచ్చు. బార్గోమెట్, సైప్రస్, నిమ్మగడ్డి, రోజ్మేరీ నూనెలు కుంగుబాటు తగ్గేలా చేస్తాయి. కెమోమిలా, జెరీనియం, మల్లె, లావెండర్, నరోలి, పచోలి పరిమళాలు మానసిక ప్రశాంతతకు ఉపయోగపడతాయి. అయితే అరోమా థెరపీలో శరీర తత్వం, ఆయా జబ్బులను బట్టి నూనెల్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఆకలేసినప్పుడు పసిపిట్ట గుక్క పెట్టి ఏడవడం మనకు తెలిసిందే. అయితే కడుపు నిండుగా తల్లిపాలు పట్టినప్పటికీ కొంతమంది పసిపిల్లలు అదే పనిగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఇలా పసిపిట్ట ఏడవడం వెనుక పొట్టలో తలెత్తే సమస్యలే చాలా వరకు కారణంగా ఉంటాయి. తాగిన పాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు, జీర్ణమండలంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పసిపిల్లలు ఏడుపును లంకించుకుంటూ ఉంటారు. పొట్టలో తలెత్తిన ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కోలిక్ పెయిన్గా పిలుస్తారు. పసిపిట్టకు పొట్టలో నొప్పిని తెచ్చిపెట్టే కోలిక్ పెయిన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోలిక్ పెయిన్ అంటే ఏంటి? కాలిక్ అనేది ఏంటి అంటే 6 వారాల నుండి ఇంచుమించు 3-4 నెలలు వచ్చేంత వరకు చంటి పిల్లల్లో
చూసే సమస్య. తల్లిదండ్రులు చాలాసార్లు ఏం చెప్తారంటే రోజు ఏడుస్తున్నాడు ఆపట్లేదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు. ఏడ్చిన ప్రతిసారి మనం కాలిక్ అనలేము. అంటే పుట్టిన వెంటనే బేబీ ఏడుస్తారు, రెండు వారాలకి ఆకలి అయితే ఏడుస్తారు, ఎత్తుకోమని ఏడుస్తారు, రకరకాల కారణాల వల్ల ఏడుస్తారు. ఏడ్చిన ప్రతిదాన్ని మనం కాలిక్ అనలేము. ఈ కాలిక్ అనేది ఎక్కువ హై పిచ్డ్ క్రై అన్నమాట. ఎట్లా ఏడుస్తారు అంటే గట్టిగా ఏడ్చి కాళ్ళు పైకి లాక్కొని పొట్టంతా గట్టిగా చేసేసి మొహం అంతా ఎర్రగా అయిపోయి కందిపోయి ఎంతకి ఆపకుండా కనీసం ఒక గంటన్నర పైన పాటు ఏడుస్తూ ఉండడాన్ని మనము కాలిక్ అనొచ్చు. రోజు మార్చి రోజు ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. అలా వారం 10 రోజులు అలా ఉండేదాన్నే కాలిక్ అంటాం. పిల్లల్లో కోలిక్ పెయిన్ ఎందుకు? కొన్ని ఏమైతే కారణాలు ఉండొచ్చు అని అనుకున్నవి ఏంటి అంటే, ఒకటి ముఖ్యంగా బిడ్డ పాలు తాగేటప్పుడు కానీ, తర్వాత వాళ్ళు 6 వారాల నుంచి 3 నెలల లోపు బేబీస్కి ఏరోఫేజీ అంటాం, బయట గ్యాస్ మింగి లోపలికి తీస్తూ ఉంటారు. సో అది మెల్లమెల్లగా చేరుకొని సాయంత్రం అయ్యేసప్పటికి ఎక్కువ గ్యాస్ నిండడం వల్ల ఏడుపు అందుకుంటూ ఉంటారు. సో అది ఒక రకంగా ఒక కారణం ఉండొచ్చు. ఇంకొకటి కొన్ని తల్లి ఆహార అలవాట్ల వల్ల, అంటే కొన్నిసార్లు కౌ మిల్క్ ఎలర్జీ అని, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని, చంటి పిల్లల్లో ఉండే డైజెస్టివ్ సిస్టమ్, వాళ్ళ జీర్ణ వ్యవస్థ కంప్లీట్గా డెవలప్ అయి ఉండకపోవడం వల్ల ఉండే కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకి ఈ కాలిక్ సమస్య ఉంటుంది అని రకరకాల కారణాలు చెప్పినా ఖచ్చితంగా ఇది అని మాత్రం కాలిక్ పెయిన్కి ఏది కారణమైతే పట్టలేము. కోలిక్ పెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి? కాలిక్ పెయిన్ అనేది ప్రతిరోజు ఒక టైం నుండి ఒక టైం వరకు ఈ మొదలవ్వడం, 1-2 సార్లు అయ్యేటప్పటికల్లా ఒక టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది. అది చాలామంది తల్లిదండ్రులు గుర్తించగలుగుతారు. జనరల్గా సాయంత్రాల పూట ఏడుస్తారు, కాళ్ళు పైకి లాక్కొని మనము ఏ విధంగా ఊరుకోబెట్టడానికి చూసినా కానీ ఆపకుండా ఏడ్చే ఏడుపు అన్నమాట. ఇది ఆకలి అని పాలు తాపాలన్నా కానీ పాలు తాగరు. కోలిక్ పెయిన్తో ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? ఆ పెయిన్ వచ్చినప్పుడు చూడడానికి చాలా కంగారుగా తల్లిదండ్రులు కంగారు పడతారు, డిస్ట్రెసింగ్గా ఫీల్ అవుతారు. అరే బేబీ ఇంత ఏడుస్తున్నా మనం ఏం చేయట్లేదా ఇట్లా అని. కానీ ఆ 1 గంట ఏడ్చి పడుకొని లేచేటప్పటికల్లా మళ్ళీ బేబీ స్మైలింగ్, అరే ఈ బేబీ అయినా అంతగా ఏడ్చింది అనుకున్నంతగా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు బేబీస్ తర్వాత. అది డిఫరెన్స్ కాలిక్కి. కానీ ఈ కాలిక్ పెయిన్కి మిగతా ఏమన్నా వేరే సీరియస్ రీజన్ వల్ల బేబీ ఏడుస్తున్నాడా అనే దానికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఏడ్చేటప్పుడు జ్వరం లాంటిది ఉండి ఏడుస్తున్నాడా, సీరియస్ కండిషన్ బేబీలో ఏమన్నా ఉందా, అది మనము గుర్తించాలి. అది ఒకవేళ గుర్తించక ప్రతి ఏడుపుని మనము కాలికే అనేసి చేస్తే మిగతా సీరియస్ ఏమైనా ప్రాబ్లమ్స్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కాలిక్ వల్ల కాంప్లికేషన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండవు. కోలిక్ పెయిన్ని ఎలా నిర్ధారించుకుంటారు? కాలిక్ పెయిన్కి ఇన్వెస్టిగేషన్స్ అనేది వేరే ఏ ప్రాబ్లము బేబీలో లేదు అని చూసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కానీ కాలిక్కి మాత్రమే అయితే ఇన్వెస్టిగేషన్స్ ఏవి అవసరం లేదు. కోలిక్ పెయిన్కు చికిత్స ఎలా ఉంటుంది? ఆ బేబీ పూర్తిగా ఎగ్జామిన్ చేసినాక బేబీ అంత ఇది కాలిక్ అని నిర్ధారించిన తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకి దీని గురించి వివరించి చెప్పి ధైర్యాన్ని ఇచ్చి దానికి ప్రిపేర్ చేయాలి. తల్లిదండ్రులు ప్రిపేర్డ్గా ఉన్నారు అంటే చాలా మటుకు వాళ్ళకి అంత డిస్ట్రెస్ ఉండదు. ఏం ప్రిపేర్గా ఉండాలి, ఒక 6 వీక్స్ బేబీ, 7 వీక్స్ అట్లా ఉన్నప్పుడు బేబీస్ జనరల్గా ఉదయం పూట పడుకుంటారు, ఎక్కువ నైట్లో పడుకోరు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. సో
తల్లిదండ్రులకి బేబీ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటే వీళ్ళు అప్పుడు రెస్ట్ తీసుకొని ఈ కాలిక్ ఎపిసోడ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు బేబీ ఏడవడం అనేది ఒక వారం 10 రోజులు నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఆ టైంకి ప్రిపేర్గా ఉండడము, తర్వాత బేబీస్ని ఎత్తుగా పట్టుకొని కొంచెం పొట్ట మీద బరువుగా తగిలేటట్లుగా తట్టడం, అటు ఇటు నడవడం, లేక కొంచెం వెచ్చటి నీళ్ళతోటి బాత్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాలిక్ పెయిన్ వచ్చినప్పుడు చేసినట్లయితే బేబీ సర్దుకుంటుంది. ఇంకొక పద్ధతి బేబీని క్యారీ చేస్తూ నడవడం, జెంటిల్గా రాకింగ్ కానీ ఇక్కడ పెట్టుకొని క్యారీ బ్యాగ్స్ ఉంటాయి బేబీని క్యారీ చేయడానికి, దాంట్లో బేబీని ఉంచుకొని మనం వాక్ చేయడం, లేక ఒక డ్రైవ్ తోటి కొన్నిసార్లు బేబీ ఏడుపు ఆపడం అది జరుగుతుంది. మెడిసిన్స్ అంటే కొన్ని డ్రాప్స్ పేగు కదలికలను ఆ స్పాజం తగ్గించేవి మందులు ఉన్నాయి. కానీ మందుల కంటే కూడా నేను చెప్పినట్లుగా వివిధ రకాల అదర్ మెథడ్స్ తోటే బేబీ కామ్ అయ్యేటట్లు చేసినట్లయితే మంచిది. పసిపిల్లల్లో పొట్టనొప్పిని తెచ్చిపెడుతూ తరచూ గుక్కపట్టి ఏడ్పించి కోలిక్ పెయిన్ నిజానికి పెద్ద ప్రమాదకర సమస్యేమీ కాదు. చాలా వరకు చికిత్స లేకుండానే దానంతటా అది తగ్గిపోతూ ఉంటుంది. అయితే వారాలు గడుస్తున్న పిల్లల్లో ఈ సమస్య తగ్గనప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స ఇప్పించడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు తరచూ తోటకూరను తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు ముల్లంగి ముక్కల్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తినండి. ఇలా చేస్తే మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.